భావ ప్రకటన స్వేచ్ఛకి వేదిక అయినటువంటి సోషల్ మీడియా ఇవాళ పాజిటివ్ని డెవలప్ చేయట్లా. నువ్వు ఇలా బాగుపడు, నీ కుటుంబం ఎట్లా బాగుపడు, దేశం ఎట్లా బాగుపడు అన్నటువంటిది దానికి అనుగుణంగా హైలైట్ కావట్లా. నెగిటివిటీకే ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి వాటిట్లో. నెగిటివ్గా చేసే కామెంట్కి వేగంగా స్పందన వస్తుంది, పాజిటివ్గా చేసే కామెంట్ని పట్టించుకున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ ఇంపాక్టే ఈ రోజున యూనస్ అనేటువంటి ఆయన్ని ఏకంగా బంగ్లాదేశ్ ప్రధానమంత్రిని చేసింది. ఎన్నిక జరగకుండా ప్రధానమంత్రి. విద్యార్థుల పేరుతో జరిగిన ఉద్యమాలలో ప్రారంభమైన హింసాకాండ కారణంగా ప్రభుత్వం మారితే దాంట్లో యూనస్ దాంట్లో వన్ ఆఫ్ ద పార్ట్ కాబట్టి ఆయన్ని తీసుకొచ్చారు, ఇప్పుడు ప్రధానమంత్రిని ఇచ్చారు. వాట్ నెక్స్ట్ అంటే అది భవిష్యత్తులో అతనికి పరిపాలన ఎట్లుంటుందో చూడాలి, సైన్యం ఆలోచన ఎట్లుంటుందో చూడాలి. ఇది నెంబర్ 1 ఆస్పెక్ట్. నెంబర్ 2 అసలైనటువంటి అంశం ఉంటుంది. భారతదేశంలో ఇప్పుడు చర్చ అనమాట. మన దేశంలో కూడా నరేంద్ర మోడీ పని అయిపోయింది, మొన్ననే తగ్గిపోయింది అన్నట్టు. మరి అప్పుడు ఎవరిని తీసుకొద్దాం? అమర్త్య సేన్ని తీసుకొద్దామా? రఘురామరాజని తీసుకొద్దామా? లేకపోతే కనుక మన ఐలయ్య గారిని తీసుకొద్దామా? లేదంటే కనుక ఆడెవరు ధ్రువరాటిని తీసుకొద్దామా? ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా తీసుకొస్తే బాగుంటుంది కదా. ఉపన్యాసాలు చెప్పే సొల్లు కబుర్లు చెప్పేటటువంటి వాళ్ళు బోల్డ్ అంతమంది ఉంటారు. వనరేంటి, వాస్తవం ఏంటి, ఈ రెండింటి అనుసంధానం ఏంటి, గ్రౌండ్ లెవెల్ పాలిటిక్స్ ఏంటి, అంతర్జాతీయ పరిణామాలు ఏంటి, వీటన్నిటిని క్రోడీకరిస్తూ చేయగలిగేటటువంటి వాళ్ళు వీళ్ళెవరు కాదు. ఈజీ కామెంట్ పాస్ చేయడం చాలా సులభం. బంగ్లాదేశ్ అద్భుతం, మనమే కితాబిచ్చాం. చివరికి ఏమైంది? శ్రీలంక అద్భుతం భారత్తో పోల్చుకుంటే అని మాట్లాడాం. ఏమైంది చివరికి? ఆ 2 దేశాల్లో హ్యాపీ ఇండెక్స్లో గ్రేటు, జీడిపి గ్రోత్లో గ్రేటు. ఏమైంది అక్కడ? మనం ఎదుగుతూ ఉన్నా సరే మనకు మనం వ్యతిరేకం. అదే సందర్భంలో వాళ్ళని రేపు పొద్దున ఈ దేశంలో ఇట్లాంటిది సాధ్యమవుతుందని భావించేవాడు వెర్రి వెధవా అనుకోవాలి. ఎందుకంటే మన దేశం సైన్యం దేశానికి లాయల్టీ, డెమోక్రసీకి లాయల్టీ. ఎప్పుడు ఇక్కడ సైన్యం జోక్యం చేసుకోదు. అది గుర్తుపెట్టుకోవాలి బుర్రలేని వెధవలు.